నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓ పక్క మనం చూసుకుంటే విజయ్ తలపతికి సంబంధించి అన్ని కష్టాలే కనిపిస్తూ వస్తున్నాయి. తను అనుకున్నటువంటి ఒక ఆఖరి సినిమా రిలీజ్ కాలేదు, అదేవిధంగా ఫ్యామిలీ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. ఎలక్షన్ సందర్భంలో తన పేరుతో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఇవన్నిటితో పాటు ఇప్పుడు విడాకుల ఇష్యూ కూడా ముందుకు వచ్చింది. మొత్తానికి విడాకులు ఏం కానున్నాయంటే దాంట్లో జడ్జిమెంట్ సంథింగ్ ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి ఆ జడ్జిమెంట్ విజయ్కి ప్లస్సా మైనస్సా? దీంతోపాటు త్రిష గారి ఇంట్లో బాంబులు ఉన్నాయని చెప్పి, ప్లస్ అది కాక త్రిషని పెళ్లి చేసుకోబోతున్నారు త్వరలో అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఎటు తిరగబోతున్నాయి తమిళ రాజకీయాలు? విజయ్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఫ్యామిలీ లైఫ్ అయితే డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. అది ఇంకా జడ్జిమెంట్ రాలా. విచారణ 15వ తారీఖు జూన్ 15కి వాయిదా పడింది. ఈ రోజు కోర్టులో విచారణకు వచ్చింది. ఈ విడాకులకు అప్లై చేసుకున్నారు కాబట్టి మ్యూచువల్గా విడాకులకు అప్లై చేశారు. అది ఇవాళ విచారణ జరిగింది. కొంతమంది అంటే విజయ్ ఏమనుకుంటున్నారంటే కోర్టు బయటే పరిష్కరించుకుందాం అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. దానికి ఆవిడ కూడా సుముఖంగా ఉందంట. దీన్ని పెద్దల మనుషుల సమక్షంలో పరిష్కరించుకుందాం అనేది. ఆవిడ ఏంటంటే భార్య 250 కోట్లు భరణంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. విజయ్ ఏమో 35 కోట్లు మాత్రం ఇస్తానని చెప్పి అంటున్నాడంట. మా మధ్యన చర్చ చాలా గ్యాప్ ఉంది. దీని మీదే పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది. ఎన్నికల హడావుళ్ళు ఉన్నాడు కాబట్టి అది ఆ టైం పెట్టుకుని కొంత ఎన్నికలు అయిపోయిందో చేద్దామని ఆలోచన వాళ్ళు ఉన్నారు. కోర్టు పరంగా వాళ్ళు భరణంగా ఇంత అమౌంట్ పెట్టకపోవచ్చేమో, లేదా అది కూడా కోర్టు పరంగా జరుగుతుందో తెలియదు. అంటే మ్యూచువల్గా ఒప్పుకుంటారు వీళ్ళు. అంటే బయట పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందాన్ని కోర్టులో ఒప్పుకొని మ్యూచువల్గా పెట్టేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ విడాకుల సందర్భంగా పెట్టుకున్నటువంటి ఒక భరణం కూడా చాలా పెద్ద ఎక్కువ, అంటే దాదాపు 250 కోట్లు. అంటే వాస్తవానికి దానికి ఐటీకి సంబంధించి కావచ్చు, కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. సో వీటిని ఈ యొక్క లెక్కలు అనేవి కోర్టులో పెట్టకుండా మీరు ఇందాక అన్నట్టుగా పెద్ద మనుషుల ద్వారానే తేల్చుకోవాలని చెప్పేసి అనుకోవడం కానీ, లేదా నిజంగా 250 కోట్లు అడిగితే 35 కోట్లు మాత్రం ఇస్తానని చెప్పేసి అన్నం కావచ్చు. ప్లస్ అదే జూన్ తర్వాత, జూన్లో నెక్స్ట్ వాయిదా ఇచ్చారంటే ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారు కూడా ఏం చేస్తానికి ఏముండదు విజయ్ గారి యొక్క భార్య. సో కాబట్టి ఎలక్షన్స్ ముందే తేల్చేసుకోవాలనేది కొంత హడావిడి చేస్తున్నారని చెప్పి కొంత వార్తలు తినిపిస్తుంది. మీరేమంటారు? అంటే భరణంగా 35 కోట్లు అని విజయ్ తరఫున చెల్లినా కానీ పిల్లల విషయం నేను చూసుకుంటా అన్నానంట ఆయన. పిల్లలకు సంబంధించిన పిల్లల బాధ్యత కూడా చూడాలి కాబట్టి నీ వరకు మీకు భరణంగా 35 కోట్లు ఇస్తాను, పిల్లలకు సంబంధించి వాడికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాననే మాట విజయ్ నుంచి ఆ ప్రపోజల్ వచ్చిందని. అంటే పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ప్రపోజల్స్లో ఈ ప్రతిపాదన అయితే ఉంది. కాబట్టి ఆ పిల్లల గురించి ఇబ్బంది లేదు. తర్వాత మరి ఇది ఎన్నికల తర్వాత ఇది పెట్టుకుంటే మళ్ళీ దీన్ని వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. పైగా ఈవిడ ఈ టైంలోనే ఇంత డిమాండ్ చేయడానికి కారణం ఏంటి అనేది ఒక ప్రశ్న. ఈవిడికి ఏమన్నా కొంతమంది రాజకీయ పార్టీలో ఆఫర్ ఇచ్చి నువ్వు విజయ్ని బదనాం చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తాం అని చెప్పి ఉండొచ్చుగా, నీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పి ఉండొచ్చు. అట్లా కూడా జరగడానికి అవకాశం ఉంది. మరి ఈ టైంలోనే ఆవిడ ఎందుకు చేస్తున్నారు? ఎందుకని ఎన్నికల టైంలోనే ఇంత హడావిడి చేస్తున్నారు? దాదాపు నాకు తెలిసి ఒక 25 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు పెళ్లి కావచ్చు, వైవాహిక జీవితం ఉన్నప్పుడు ఎప్పుడు రాని ఇబ్బందులు సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే అదే రాజకీయ కుట్రగానే అర్థమైపోతుంది. ఎప్పుడు లేనిది ఎన్నికల టైం ముందులోనే ఒత్తిడి చేస్తుందంటే అమ్మాయి వెనకాల ఏం జరిగింది, ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, విజయం డ్యామేజ్ చేయడానికి, అతను బలహీనపరచాలి, భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన తలనొప్పి అనేలాగా అతనికి అర్థం కావాలని గట్టిగా అన్ని పక్క నుంచి అస్త్రాలు ప్రయోగించినట్టున్నారు. అందులో ఈ ఒక అస్త్రం ఈ ఫ్యామిలీ ఇష్యూ అయ్యిండొచ్చు, అవ్వడానికి అవకాశం ఉంది. దీని అన్నిటిని లెక్క చేస్తున్నాడు ఆ విజయ్ తలపతి అంటే ఏం చెప్తారు? అతను ఖచ్చితంగా మొండిగానే ఉన్నాడు. కాబట్టి ఈ పరిణామం ఇంత దాకా వచ్చిన తర్వాత ఇది నిలబడి బంధం కాదు. ఎన్నికలు అయిన తర్వాత తాడో పేరు తెలుసుకుంటాడు. అవసరమైతే మొహం మీద కొట్టినట్టుగా త్రిషని పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపడక్కర్లా. ఆవిడ కూడా పేర్కొంది కదా అతను ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పి ఆవిడ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఏ కారణం వల్ల నువ్వు ఊరుకున్నావు అంటే ఈ కారణం అని చెప్పింది ఆవిడ. కాబట్టి అతనికి లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఎన్నికల తర్వాత ఫోకస్ అంతా ఫ్యామిలీ లైఫ్ మీద పెడతాడు ఖచ్చితంగా. యాక్చువల్గా సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇద్దరు అడల్ట్స్ ఒప్పుకొని సహజీవనం చేసినా తప్పులేదని చెప్పేసింది. కాబట్టి సో లీగల్గానే ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందంటారా విజయ్? లీగల్గానే ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పెద్ద మనుషుల సమక్షంలో జరిగే అవకాశం ఉంటుందండి ఇది. ఎందుకంటే ఎంత ఇస్తాడు భరణం అనేది. కొంతమంది అంటే ఏంటంటే జననాయకుడికి వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం అమ్మాయికి ఇచ్చితే చాలు అనే మా ప్రపోజల్ వచ్చిందని చెప్పి అంటున్నారు. జననాయకుడు రెమ్యునరేషన్ అంటే దగ్గరగా 200 కోట్లు ఉంటుంది అది. కాబట్టి ఆ 200 కోట్లు ఫిగర్ మళ్ళీ వస్తే దానికి బ్లాక్ అండ్ వైట్ లెక్కలు ఉంటాయి. కాబట్టి అఫీషియల్గా నేను అనుకోవటం ఏంటంటే చిన్న అమౌంట్ ఉంటుంది, ఉండే అవకాశం చూపించాలంటే.
అనఫిషియల్గా వెళ్ళి బ్లాక్ అమౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా కూడా జరగవచ్చు. ఆస్తి కూడా బాగా సంపాదించారు కాబట్టి ఆయనకి పెద్ద ఇబ్బంది కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఎన్నికల టైంలో మరి సినిమా పరంగా ఒక ఇష్యూ నడుస్తుంది. ఆ సినిమా లీకేజ్ సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు, వాళ్ళని కోర్టులో హాజరుపరిచారు, వాళ్ళు దొరికారు. ఇదంతా నడుస్తుంది. ఒక పక్క సినిమా ఇష్యూ, ఒక పక్కన ఫ్యామిలీ ఇష్యూ, మొత్తానికైతే ముప్పేట దాడిలాగా ఉంది విజయ్ పరిస్థితి. సో మొత్తానికి అతి తొందరలో విజయ్ వీటన్నిటి నుంచి బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నిజంగా కింగ్ మేకర్ అవ్వబోతున్నాడా లేకపోతే కింగ్ అవ్వబోతున్నాడా? ఏంటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంట? ట్రయాంగిల్ ఫైట్ అండి తమిళనాడులో. అన్నాడీఎంకే బలంగా లేదు. మరి ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ వ్యతిరేక ఓటుని విజయ్ చీల్చుకుంటే అది డిఎంకేకి ప్లస్ అవుతుంది. 100% డిఎంకేకి అనుకూలంగా ఉందని అనుకోవాల్సి వస్తుంది. లేదు అన్నాడీఎంకే బాగా ప్లస్ అయింది అనుకోండి, అప్పుడు విజయ్ కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అన్నాడీఎంకేకి సీట్లు పెరిగితే విజయ్ సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నాడీఎంకే అన్ని సీట్లు వచ్చినప్పుడు విజయ్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అన్నాడీఎంకే వీక్ అయింది అనుకోండి, విజయ్ కూడా 5-6 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే 12-13 అంతకుమించి అవకాశం కనపట్ల ఈ టైంలో విజయ్కి. అయితే సూపర్ స్టార్స్ అయినటువంటి ఒక రజనీకాంత్ గారు కావచ్చు, లేదంటే మనకు కమల్ హాసన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పార్టీ పెట్టడానికి ముందుకు రావడం లేదా పార్టీ పెట్టడం, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అటువంటిది వాళ్ళే సాధించలేనిది విజయం సాధిస్తాడనేది కొంత ప్రశ్న వినిపిస్తుంది. మీరేమంటారు? కానీ ఎప్పుడైనా రాజకీయాల్లో ఉండాలి, మొండితనం కావాలి. ఆ మొండితనం అయితే పుష్కలంగా ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా విజయ రాజకీయాల్లో రాణించే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే రాజకీయ అనుభవం వచ్చిందంటే అతనికి. ఇప్పుడు జరిగిన అటాక్ అంతా ఆయనకి ఎక్స్పీరియన్స్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేది గతంగా ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటిది. కాబట్టి ఖచ్చితంగా అతను రాణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బలమైన నాయకుడు లేరు, బలమైన ప్రతిపక్షం లేదు, నాయకత్వ లోపం అయితే ఉంది. అక్కడ కొత్త లీడర్ అవకాశం అయితే ఉంది. విజయ్ పార్టీ పెట్టే టైం మంచిదే, కాకపోతే కొంత టైం పడుతుంది నిలబడాలంటే. సో చూద్దాం సార్, మొత్తానికి రాబోతున్నటువంటి టైంలో అటు పెళ్లికి సంబంధించిన విడాకులు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం దొరకబోతుంది. అదేవిధంగా ఫలితాలు వచ్చిన తర్వాత కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, లేదా ఇంకేమవుతాడా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.